ఎవరు ఎవరు నోబడి ఫీలింగ్ ద రెస్పాన్సిబిలిటీ. చూడు మిస్టర్ బలరాం, మీరు ఒక్కరే సిన్సియర్ అనుకోకండి, మేము కూడా సిన్సియర్ ఆఫీసర్లే. ఏంటంటే పెద్ద మీ సిన్సియారిటీ? మన నుంచి చోటే మన డ్యూటీ అనుకోకండి. మన చుట్టూ ఏం జరుగుతుందో కాస్త చూడండి. అసలు నా డ్యూటీ గురించి మీరెవరండి క్వశ్చన్ చేయడానికి? మిస్టర్ రేచూరి, మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కావచ్చు, నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, కానీ ఇక్కడ సెక్యూరిటీ బాధ్యత మనందరూ. ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో బలులు జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారా లేదా తెలిసి ఎంకరేజ్ చేస్తున్నారా? యు ఆర్ ఇన్సల్టింగ్ మీ మిస్టర్ బలరాం. ఈ డిపార్ట్మెంట్ లో నాకున్న హిస్టరీ ఏంటో మీకు తెలియదు. మినిస్ట్రీ అడగండి, నాకున్న గుడ్ విల్ ఏంటో, నా సిన్సియారిటీ మీకు చెప్తాను. రేచూరి, డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ విల్ నాట్ డిసైడ్ అవర్ సిన్సియారిటీ, అవర్ క్యారెక్టర్ విల్ డిసైడ్ అవర్ సిన్సియారిటీ. ఇంకొకసారి ఇలా జరిగినట్టు తెలిసిందో ఐ వోంట్ టాలరేట్ ఇట్. దిస్ మై ఫైనల్ వార్నింగ్. yes it is a warning. అందరూ కేర్లెస్ ఉన్నారు. టమాటో వేను. ఎందుకు నీకు యాంగర్ ఎమోషన్? ఫ్రెండ్ గా నీ క్యారెక్టర్ నేను అర్థం చేసుకోగలను సచ్, బట్ వాడి నోట్లో పట్టం దానికి. అసలు నిన్ను కాదురా, ఆ ఇండియన్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అనాలి. సచ్, నీకు దేవుడు లేడు, దేవుడు అంటే నమ్మకం లేదు, నీకు ఈ దేవుడు బాధ్యత తప్ప చెప్పారు చూడు, అందుకు. నీకు దేవుడు ఉన్నాడో లేడో నాకు అనవసరం, నాకు నా డ్యూటీ ముఖ్యం. పసుపు గుడ్డ ఎగిరొచ్చిందేంటి? ఓహో, పసుపు గుడ్డ ఎగురొచ్చింది ఇక్కడి నుంచి అనమాట. ఈ అట్మాస్ఫియర్ చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నారా? ఎవరు చేస్తుంటారు ఈ పని? ఇది ఆ దయ్యాలు రాచోడు గాడి పని ఉంటుంది. దేర్ నో వే వాడు చేసే పర్వర్షన్ గా ఉంటాయి. ఇందులో ఏదో ప్లెజెంట్నెస్ ఉందిరా. అదండి మరి. అరే మన తెలుగు అమ్మారా? ఎవరు మంది? హైదరాబాద్ అండి. హైదరాబాద్ అంటారా? నువ్వు కాసేపు ఊరుకో. దిస్ ఇస్ ద ప్రొహిబిటెడ్ ఏరియా. ఇటు ఎవరు రాకూడదు, అది నీకు తెలుసా? ఇదంతా శ్రీ కృష్ణుడు నడిచిన చోటు. కృష్ణ 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 కృష్ణ. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, మీరే ఇలా రాకూడదు. ముందు బూట్లు విప్పండి. ఇలా బూట్లు వేసుకుని రాకూడదు. వాట్? అరుపులు తర్వాత రావచ్చు, ముందు బూట్లు విప్పండి. చెప్పవయ్యా. ఇప్పేస్తున్నా. విప్పండి. ఇదిగో చూడండి, మిమ్మల్నే. ఇక్కడికి ఎవరిని రావదని బోర్డులు పెట్టడం కాదు, వచ్చిన వాళ్ళని పవిత్రంగా ఉండమని బోర్డులు పెట్టండి. ద్వారకా నగరాన్ని తవ్వి తీయడం అనుకోకండి, చూసి తరించడం అనుకోండి. ఇన్ని మరబోట్లు, పెద్ద పెద్ద క్రెయిన్లు అక్కర్లేదండి. 5 రూపాయలు కొబ్బరికాయ కొట్టి, ₹1 కర్పూర హారతి వెలిగించి, గిన్నెడు వెన్నబెట్టి రారా కృష్ణయ్య అని మనసారా కోరుకోండి. చిటికిన వేల మీద గోవర్ధనగిరిని తీసుకొచ్చినట్టు లోపల ద్వారకం తెచ్చి మీ ముందు పెడతాడు. అవును, ఈ విధంగా చేస్తే మన ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కి పైసా కూడా ఖర్చు ఉండదు. చూడు, దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల కనపడకూడదు. వెళ్ళు. ఏంటో బాబు, గై గైమంటున్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఓ 2 రోజులు లీవ్ కావాలరా. లీవా? అదేం కుదరదు. బెటర్ స్టే. ఏ కమ్ హియర్ స్ట్రైకీ, కమ్ హియర్. యా మై బాయ్. స్ట్రైకీ. ఎరా, ఈ స్ట్రైకీ నిన్ను చూడగానే నీ చుట్టూ తిరుగుతుంది, డాన్స్ చేస్తుంది, ముద్దులు పెడుతుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా నీ ఫ్రెండ్ని కదా, ఒక్కసారైనా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కనీసం బౌరైనా మురిగిందా? రే, దీనికి నువ్వంటే జలసిరా? జల? అవునరా, విశ్వాసం అనగానే గుర్తొచ్చేవి 2: స్నేహితుడు, కుక్క. అందుకే మీ మధ్య జలసి ఉంది. ఇవాళ అమావాస్య. అవును. హోల్ ఉంది, బర్ముడా ట్రయాంగిల్ ఉంది, ఉప్పెన్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. ఈ నేచురల్ కెలామిటీస్ అన్ని ఆపాలని మనం చూస్తే మన లైఫ్ అన్యాచురల్ అయిపోద్ది. సచ్. ఏంట్రా సచ్? అలానే చేతులు కట్టుకుని కూర్చుంటే మనిషి గ్రహాలని దాటేవాడా? అండర్ వాటర్లో మనకి తెలియని ఏదో ఒక మిస్టరీ ఉంది, అందుకే ఆ కెలామిటీ వస్తుంది. అదేంటో కనుక్కోవాలి. అది అక్కడ ఏముందో నాకు తెలుసు. లోపల
కృష్ణుడి విష్ణు చక్రం ఉంది. మీరేమో భక్తి భగవంతుడు అనేది లేకుండా ద్వారకేదో సముద్రంలో ఉండే బండరాయి అనుకుని తవ్వకాలు చేస్తుంటే కృష్ణుడికి కోపం వచ్చి మీకు బుద్ధి చెప్పాలని అమావాస్యకి చక్రం తిప్పి తన మహిమను చూపిస్తున్నాడు. శ్రీకృష్ణ పరంధామ అమాయకుల్ని కాపాడు తండ్రి. రండి. ఏంటి ఇలా ఇంట్లోకి వచ్చేటేంటి? ఈ గోళం ఏంటి? మీ నట్టిలు తవ్వి ఇక్కడి నుంచి రత్నాలు తీసుకెళ్ళడానికి రాలేదు. ఈ రోజు కృష్ణాష్టమి. చప్పిడి కుర్తిని చప్పబడిపోయిన బ్రహ్మచారాలకి కాస్త రుచి తినిపిద్దామని ఇవన్నీ వండి తీసుకొచ్చాను. సూపర్. చక్కెర పొంగలి, చక్కని పొంగలి, దద్దోజనం. ఇది దేవుళ్ళ భోజనం. ఆహా, ఊరి నూరూరి. మొత్తం నెయ్యితో చేసినవి అన్నయ్య. నెయ్యే. నువ్వు తెచ్చేవాడు తింటున్నాడు. వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నువ్వు వెళ్ళు. ఏంటండి మీరు ప్రతి దానికి గై గై మని అరుస్తూనే ఉంటారు. ఇదిగో కాస్త మెల్లగా అది చెయ్యి ఇది చెయ్యి నవ్వుతూ చెప్పొచ్చు కదా. ఊరికే కేకలేస్తే. అన్నయ్య మొత్తం నువ్వే తినేసి క్యారేజ్ కడగద్దు, రేపు పొద్దునుంచి నేను కడుగుతాను. అమ్మా రేపు వచ్చేటప్పుడు కొత్త క్యారేజ్ లో పెసరట్టు ఉప్మా ఆ లెవెల్లో ప్లాన్ చేయాలి. అలాగే మీ ఆఫీసర్ గారికి ఏం కావాలో కనుక్కో. అమ్మా కొంతమంది నోట్లు వేసుకోవడానికి పుట్టారు, కొంతమంది లొట్టలు వేసుకోవడానికి పుట్టారు. వెళ్ళు. వెళ్తున్నావండి. ఎందుకు కేకలేస్తారు అసలు? ఏమన్నావని తినమన్నావు అంతేగా. వివాహ భోజనంబు. ఏంట్రా మొత్తం నువ్వే తినేస్తున్నావు? నువ్వే కదా వద్దన్నావు. వద్దంటే అడగాలరా? అడిగానుగా. ఏంటి 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 అడిగింది? నేను తినేదాకా అడగాలి. అసలు ఆ అమ్మాయి తెచ్చింది నా కోసం. ఏనా స్ట్రైకి? చక్కెర పొంగల్ అదిరింద్రా. కాదురా, అదిరేలా చేసిందిరా. అది చక్కెర పొంగలి కాదు, దద్దోజనం. ఇది పులిహోర, అది గారె, బాగుంది. ఇది బూరి. అరే నువ్వు మళ్ళీ ఇక్కడేం చేస్తావు? నువ్వు అసలు ఎప్పుడు వచ్చావు మళ్ళీ? మీరు ఒకటి తిని ఇంకొక దాన్ని పోడుతుంటే వివరాలు చెప్పడానికి వెనకొచ్చాను. నువ్వు ఈ బూరి వల్ల మనకు స్వతంత్రం వచ్చింది తెలుసా? బూరి వల్ల? మనం గాంధీ గారి వల్లేమో అనుకున్నాం. అవునండి. ఒకసారి బ్రిటిష్ దొరికి మన వంటవాడు పూర్ణ బూరెలు చేసి పెట్టాడంట. అసలు ఏ దారి లేకుండా ఈ బూరెలోకి పూర్ణం ఎలా వెళ్ళిందా అని బ్రిటిష్ దొరికి తల బద్దలు కొట్టుకుని అర్థం కాలేదట. అయ్యో బాబోయ్, ఈ వంటవాడి వంటలోనే ఇంత తెలివి ఉంటే ఇండియా ఎంత డెవలప్ అయిపోయింది. మనల్ని కూడా ఏ బూర్లోనైనా పెట్టి వండేస్తాడేమోనని భయపడి రాత్రికి రాత్రి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడంట. అలా మంది పూరే స్వతంత్రం. ఈ విషయం గాంధీ గారు కూడా తెలియదంట. అయ్యో కంగారు పడకండి, మెల్లగా తినండి. ఏమండి, రుక్మిణమ్మ పూజ చేసిన గుడి సముద్రం నుంచి బయటపడిందంట కదా, దాన్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వరట్టుగా. నాకు గుడి చూడాలనుంది, అందుకే మీ చుట్టూ తిరుగుతున్నాను. ఒక్కసారి గుడి చూసి నేను మా ఊరికి వెళ్ళిపోతాను. అక్కడికి రేపు మీరు 6 గంటలకు వెళ్తున్నారట్టుగా. ఏమిటమ్మా ఏమిటి మాట్లాడేది? నువ్వు వచ్చిన పని ఏమిటి? నువ్వు మాట్లాడేది ఏమిటి? వాడి ప్రోగ్రామ్ గురించి మాట్లాడతావేమిటి? వాడు 6ంటికి వెళ్తున్నాడు, నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అది వాడు 5ంటికి వెళ్తున్నాడు. అందుకని మీ పర్మిషన్ లెటర్ రాసిస్తే నేను వెళ్ళి చూసేసి వచ్చేస్తానే. ఏమిటి మాట్లాడేది? అసలు ఏమైనా మామూలు ప్లేస్ అనుకున్నావా? ఎంత సెక్యూరిటీ! అక్కడికి వీడి తప్ప వేరెవరు వెళ్ళడానికి వీల్లేదు. కావాలంటే వీడితే అలాగే. ఏంటి అలాగే? ఇన్ని తీసుకొచ్చింది కదా, ఏమడిగింది? గుడికి తీసుకెళ్ళమని. అంతేగా? నువ్వు వెళ్ళమ్మా. వాడు వస్తాడు, 4 గంటలకు వచ్చేస్తారు. నేను చూసుకుంటానుగా. వీటితో మాట్లాడుకుంటాను. నువ్వు ఎవరైనా దబాయించుగా, నన్ను మాత్రం దబాయించుకు. ఇవన్నీ ఎవరైనా తీసుకొస్తారు? విశ్వాసం ఉండాలరా. జొన్న రొట్టెలు తినే వాళ్ళకి వడలు, ఉప్పుడు పిండి తినే వాళ్ళకి ఆవడలు ఎవరైనా తెస్తారు? నేనేమైనా నెత్తిని కూర్చోబెట్టి తీసుకెళ్ళమందా? బోట్ లో పక్కన కూర్చోబెట్టుకుని గుడికి తీసుకెళ్ళమంది. తీసుకెళ్ళరా. నేను ఇంతవరకు సముద్రాన్ని దూరం నుంచి చూసాను కానీ ఇంత దగ్గర నుంచి చూడండి ఇది ఫస్ట్ టైం అండి. ఇలా చూస్తే దిగి నడిచాలనిపిస్తుంది. ఒకసారి ప్లీజ్ అని చూసి ఇచ్చేస్తాను. కృష్ణ 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 ఏమండి, మీకు సముద్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయండి. భయపడే వాళ్ళకి సముద్రం కెరటాలతో భయపడుతూ ఉంటుంది ఆ ఊ అని మీరు అంటుంటారే, అలాగా. అదే అందంగా చూసే వాళ్ళకి భూమి చుట్టూ చుట్టిన నీటి అబ్బా ఎంత బాగుందో. ఇది రుక్మిణమ్మ పూజ చేసిన గుడింట. ఇది చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా బాగుంది. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. జీవితాంతం. ఏమండి ఈవిడ ఏ దేవత అండి? ఏదో దేవత, నాకేం తెలుసు ఏ దేవత. ఏ దేవత అయితే ఏంటి, చాలా గొప్ప దేవత. ఏమండి మీరు దండ పెట్టుకోండి. గంట
ఎంత పెద్ద గంట, ఎంత ఎత్తురుంది. ఆ రోజుల్లో మనుషులు పొడగర్లై ఉంటారు. ఏమండి ఆ, గంట అవును గంటే. అందట్లేదండి. ఎగిరి కొట్టు. ఎగిరిన అందట్లేదు. ఏమండి ఒక నిమిషం రండి. ఆ? వచ్చినప్పటి నుంచి మీరు ఏదో పని చేస్తూనే ఉన్నారు. రండి అరే వస్తున్నా కదా. రండి. ఏంటి ఒకసారి గంట కొట్టాలండి. కొట్టమని చెప్పానుగా. అందట్లేదని చెప్పానుగా. అయితే వెళ్ళిపోతాం పదా. నేను రాను. రావా? నేను గంట కొట్టండి ఇక్కడ నుంచి రానండి. మీరు కావాలంటే నన్ను వదిలేసి వెళ్ళిపోండి. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? ఆ? ఇప్పుడు ఇప్పుడు మీరు నేను నన్ను నిన్ను కొంచెం ఎత్తుకోవాలి. ఎత్తుకోవాలండి. కరెక్ట్ అండి. ఎంత కరెక్ట్ గా చెప్పారండి. ఏమండి మీరు నన్ను ఒకసారి ఎత్తుకుంటే మిమ్మల్ని ముట్టుకోకుండా మీ భుజం ఎక్కి నేను గంట కొట్టేస్తాను. ఓకే? నువ్వు ఎక్కుతావు, నువ్వు కొడతావు. మరి నా పరిస్థితి ఏంటి? ఏంటండి ఏంటండి ఏంటి? అసలు ఏంటండి ఏంటి? ఏంటి నువ్వు అసలు ఇప్పుడు చెప్పు. ఎవరిని చూస్తే? ఆ? చూస్తే తప్పే ఉందండి. మీరు ఎత్తుకుంటారు, నేను గంట కొడతాను. అంతే కదండి. భలే వారండి. మిమ్మల్ని ఏమో అనుకున్నాను. ఎత్తుకోండి. ఇటు. ఆ? కృష్ణ 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 కృష్ణ. వస్తున్నా.